Hello everybody, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ వెల్. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఎస్టర్డే క్లాస్లో మనం బాడీ మూమెంట్స్ వొకాబులరీ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు కూడా కొన్ని బాడీ మూమెంట్స్ వొకాబులరీ గురించి తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే చిన్ని లైక్ ద్వారా వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డైలీ లెర్నింగ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. మనం మీకు వీడియోలోకి ఎంటర్ అవుదామా? ఈ పిక్చర్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? తన చెవిలో ఏదో చెప్తున్నాడు అనమాట. సో మన తెలుగులో ఒక చెవిలో ఏదైనా చెప్తాను అంటే ఏమంటాం మనం తెలుగులో మామూలుగా గుసగుసలాడుట అనేసి అని. అదే దాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే విస్పర్. ఏంటి విస్పరింగ్. ఆల్రెడీ గుసగుసలాడుతూ ఉన్నాడు, విస్పరింగ్. సో విస్పర్ అంటే ఏంటి? గుసగుసలు. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఫస్ట్ వన్, ద టీచర్ విస్పర్డ్ టు ద స్టూడెంట్. ద టీచర్ విస్పర్డ్ టు ద స్టూడెంట్. టీచరు స్టూడెంట్స్తో చెవిలో ఏదో గుసగుసలాడుతున్నాడు. అంటే పక్కన స్టూడెంట్కి వినపడకుండా ఏదో తనకు మాత్రమే తెలిసేలాగా గుసగుసగా చెప్తున్నాడు అనమాట. చిన్న వాయిస్తో తన చెవిలో మాత్రమే తనకు వినిపించేటట్టుగా చెప్తున్నాడు. ద టీచర్ విస్పర్డ్ టు ద స్టూడెంట్. నెక్స్ట్ వన్, షీ విస్పర్డ్ ఇన్ మై ఇయర్. షీ విస్పర్డ్ ఇన్ మై ఇయర్. ఆమె నా చెవిలో గుసగుసలాడింది. ఆమె నాకేదో చెప్పబోయి ఇంకెవరికి వినపడకూడదు అన్నట్టుగా తను నా చెవి దగ్గరకు వచ్చి నా చెవిలో చెప్పింది అన్న మీనింగ్ అనమాట ఇది. నెక్స్ట్ వన్, ఈ పిక్చర్ చూడగానే మీకేమనిపిస్తుంది? జస్ట్ ఈజ్ డూయింగ్, ఏం చేస్తున్నాడు? చిటిక వేస్తున్నాడు అనమాట. సో చిటిక వేయడాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో? స్నాప్ ఫింగర్స్. స్నాప్ ఫింగర్స్. స్నాప్ ఫింగర్స్ అంటే చిటిక వేయడం. దీనికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఫస్ట్ వన్, ద మెజిషియన్ స్నాప్డ్ హిస్ ఫింగర్స్ అండ్ మేడ్ ద కాయిన్ డిసపియర్. ద మెజిషియన్ స్నాప్డ్ హిస్ ఫింగర్స్ అండ్ మేడ్ ద కాయిన్ డిసపియర్. మెజిషియన్ చిటిక వేయడంతో నాణ్యం అదృష్టమవుతుంది. కాయం అదృష్టమవుతుంది కదా. మనం చాలా మెజిషియన్స్లో అంటే చాలా మ్యాజిక్ ట్రిక్స్ యూస్ చేస్తుంటారు కదా మెజిషియన్. వాటిల్లో చిటిక వేసానంటే పవరం బయట రావడం కానీ, లేదంటే చిటిక వేయగానే క్లాత్ వేరే కలర్లోకి మారిపోవడం కానీ అలా చూస్తుంటాం కదా. సో ఏదైనా చిటిక వేయగానే మారిపోతుంది అనడానికి స్నాప్ ఫింగర్స్. అంటే ద మెజిషియన్ స్నాప్డ్ హిస్ ఫింగర్స్. తను ఎప్పుడైతే తన చేతితో చిటిక వేశాడో ఆ కాయిన్ డిసపియర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ సెంటెన్స్, she snapped her fingers to call the dog. She snapped her fingers to call the dog. కుక్కను పిలవడానికి ఏం చిటికేసి పిలుస్తుంది అనమాట. మామూలుగా ఏదైనా నార్మల్గా కుక్కను కూడా పిలవడానికి మనము చిటిక వేసి అంటే కూడా కుక్క వస్తుంది. అలాగే కొన్ని పిలవడం అలవాటు చేసింటారు అనమాట. లైక్ చిటిక వేయడం కానీ, క్లాప్స్ కొడితే రావడం కానీ అలా అనమాట. సో స్నాప్డ్ హర్ ఫింగర్స్ టు కాల్ ద డాగ్. ఆమె కుక్కను పిలవడానికి చిటిక వేసింది. నెక్స్ట్ వన్, ఈ పిక్చర్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఆమె దేనికో ఎవరో తల ఊపుతుంది అన్నట్టుగా అనమాట. సో ఇంగ్లీష్లో తల ఊపుతుంది, చెప్పిన ప్రతిదానికి తల ఊపుతూ ఉంది అనడానికి ఇంగ్లీష్లో ఏమంటామంటే హెడ్ నోడ్. అంటే తల ఊపుతూ ఉంది, నోడ్ అంటే ఊపుతూ ఉన్నట్టు అనమాట. సో హెడ్ నోడ్, తల ఊపుతుంది. దీనికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ చూద్దామా? వెన్ హిస్ ఫ్రెండ్ ఎంటర్డ్ ద రూమ్ he nodded his head in greeting. మనము నార్మల్గా కూడా ఎక్కడానికి వచ్చినప్పుడు మనకు తెలిసినవి ఎవరైనా అంటే మనము దగ్గరికి రానట్టుగా కళ్ళు ఎగరేయడం కానీ, లేదంటే తలను ఆడించడం కానీ చేస్తుంటాం కదా, లైక్ అనమాట. సో వెన్ హిస్ ఫ్రెండ్ ఎంటర్డ్ ద రూమ్ he nodded his head in greeting. తన స్నేహితుడు తన రూమ్లోకి వచ్చినప్పటికీ అతను తనకు తల ఊపి మరీ చెప్తున్నాడు, గ్రీటింగ్స్ చెప్తున్నాడు, రా అని
రా మామ అన్నట్టుగా అనమాట. లైక్ నార్మల్ కన్వర్జేషన్స్లో ఎట్లా యూస్ చేస్తాం, వెన్ హిస్ ఫ్రెండ్ ఎంటర్ ద రూమ్ ఈ నోడెడ్ ఈజ్ హెడ్ ఇన్ గ్రీటింగ్. నార్మల్గా మనం కూడా అంతే కదా, ఎవరైనా వస్తే ఏంట్రా ఏంటి అన్నట్టుగా చూస్తాం, చెప్తాం కదా, అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం కదా, లైక్ బాడీ మూమెంట్స్ ఆఫ్ వొకాబులరీ లాగా అనమాట. సో నెక్స్ట్ వన్, ద స్టూడెంట్స్ నోడెడ్ దేర్ హెడ్స్ టు షో దే అండర్స్టూడ్ ద లెసన్. ద స్టూడెంట్స్ నోడెడ్ దేర్ హెడ్స్ టు షో దే అండర్స్టూడ్ ద లెసన్. నార్మల్గా మన క్లాస్ రూమ్స్లో టీచర్స్ క్లాస్ చెప్పేటప్పుడు అర్థమైందా, ఐ మీన్ యూ గాస్ అండర్స్టూడ్ అని మీన్ అన్నప్పుడు ఏం చేస్తాం, అందరము తలుపుతాం కదా. నార్మల్గా ఇండియన్స్ మోస్ట్లీ మనం ఇండియన్స్ ఏదైనా సమాధానం చెప్పాలంటే మనం హెడ్తోనే చెప్తాం. హెడ్ మూమెంట్స్తోనే మనము అది ఎస్ ఆర్ నో, కరెక్ట్ ఆర్ రాంగ్ అన్నట్టుగా మనము దానికి చెప్తుంటాం కదా, ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాం. సో లైక్ అనమాట, ద స్టూడెంట్స్ నోటెడ్ దేర్ హెడ్స్ టు షో దే అండర్స్టూడ్ ద లెసన్. ఐ మీన్ వాళ్ళకి మొత్తం లెసన్ మొత్తం అర్థమైంది అన్నట్టుగా తెలియజేయడానికి ఏం చేస్తున్నారు, వాళ్ళు హెడ్ నోట్ చేస్తుంటారు అనమాట. తల ఊపుతుంది అంటే తల ఊపుతున్నారు అన్నట్టుగా. ఓకే, నెక్స్ట్ వన్, by seeing this picture you can imagine like she's having some cough, means cough తగ్గుతుంది అన్నట్టుగా. సో cough means తగ్గు. okay, so we have some examples for the cough. So let's see. He has been coughing a lot lately, so he decided to see a doctor. He has been coughing a lot lately, so he decided to see a doctor. చాలా రోజుల నుంచి ఏం చేస్తుంది, తనకి కంటిన్యూస్గా కాఫ్ వస్తుంది అనమాట. సో తను ఏం డిసైడ్ అయ్యాడు, డాక్టర్ని విజిట్ చేయాలి అనేసి అని డిసైడ్ అయ్యాడు అనమాట. లైక్ హీ హాస్ బీన్ కాఫింగ్ ఎ లాట్ లేట్లీ, సో ఈ డిసైడెడ్ టు సీ ఎ డాక్టర్. హీ హాస్ బీన్ కాఫింగ్ ఎ లాట్ లేట్లీ, సో హీ డిసైడెడ్ టు సీ డాక్టర్. నెక్స్ట్ వన్, ప్లీజ్ కవర్ యువర్ మౌత్ వెన్ యూ కాఫ్ టు ప్రివెంట్ స్ప్రెడ్డింగ్ జర్మ్స్. Please cover your mouth when you cough to prevent spreading germs. మనం కరోనా టైంలో చూస్తుంటాం కదా, మనం ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకూడదు అని చెప్పేసి వెరీ టైం మనం మాస్క్ వేర్ చేస్తూ ఉంటున్నాం. సో లైక్ అనమాట, మీ ఎప్పుడైనా మనకు తగ్గు వచ్చినప్పుడు మనం మన చేతులతో మన మౌత్ని ఆపి తగ్గాలన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న జర్మ్స్ వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఉండడానికి. సో లైక్ ప్లీజ్ కవర్ యువర్ మౌత్ మనం అలా చెప్తామంట. ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం ఇలా చెప్తాం, ప్లీజ్ కవర్ యువర్ మౌత్ వెన్ యూ కాఫ్ టు ప్రివెంట్ స్ప్రెడింగ్ జర్మ్స్. ప్లీజ్ కవర్ యువర్ మౌత్ వెన్ యూ కాఫ్ టు ప్రివెంట్ స్ప్రెడింగ్ జర్మ్స్. ఓకే, నెక్స్ట్ వన్, సి ఇన్ దిస్, ఈ పిక్చర్ చూడగానే ఏమనిపిస్తుంది, డాగ్ అదే పనిగా చూస్తుంది, లేదంటే సంథింగ్ మిస్టరీగా జరుగుతుంది అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంది కదా. సో లైక్ దీన్ని ఏమంటామంటే స్టేర్, తదేకంగా చూడటం అనమాట, లేకంటే స్టేరింగ్. మనం చెప్తుంటాం కదా, ఎవరైనా మన సైడ్ మన కళ్ళ అలానే చూస్తుంటే డోంట్ స్టేర్ అట్ మీ అంటే అసలు ఎందుకు నువ్వు అలా వైపు అలా చూస్తున్నావు, చూడొద్దు అన్నట్టుగా చెప్తాం కదా. సో లైక్ స్టేర్ అంటే తదేకంగా ఎవరైనా మనం చూస్తా అంటే దాన్ని స్టేర్ అంటాము, అంటే స్టేరింగ్. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, దే స్టేర్డ్ ఎట్ ద మెజిషియన్స్ ట్రిక్ ఇన్ అమేజ్మెంట్. దే స్టేర్డ్ ఎట్ ద మెజిషియన్స్ ట్రిక్ ఇన్ అమేజ్మెంట్ అంటే మెజిషియన్ ట్రిక్ చూసి వాళ్ళు తనకల్లా తదేకంగా చూస్తున్నారు అనమాట. ఎలా చేశాడు ఇతను, అసలు హౌ ఈజ్ పాసిబుల్ అన్నట్టుగా చూస్తుంటారనమాట. లైక్ దే స్టేర్డ్ ఎట్ ద మెజిషియన్స్ ట్రిక్ ఇన్ ఏ అమేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్, షీ స్టేర్డ్ ఎట్ ద అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఇన్ డిస్బిలీఫ్. షీ స్టేర్డ్ ఎట్ ద అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. షీ స్టేర్డ్ ఎట్ ద అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఇన్ డిస్బిలీఫ్ అంటే తను నమ్మలేకపోతుంది అనుకోకుండా సడన్గా. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఎవరైనా మనకి విజిట్ అయ్యారనుకోండి, ఫర్ లాంగ్ టైం బ్యాక్ మనం వాళ్ళని మీట్ అయ్యి ఉంటాం. సడన్గా వాళ్ళకు ఒక ప్లేస్లో మనకు కనిపించారు, లేదంటే వాళ్ళు మనల్ని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం, ఒక స్టేర్ బిహేవియర్గా ఉంటాం కదా. మీన్ ఏంటి సడన్గా వచ్చాడు అన్నట్టుగా ఆలోచిస్తాం కదా, ఆశ్చర్యానికి గ్రో అవుతాం కదా. లైక్ షీ స్టేర్డ్ ఎట్ ద అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఇన్ డిస్బిలీఫ్. అసలు నమ్మట్లేదు, అతను వస్తాడా ఏంటి, వచ్చేసాడా అన్న ఆశ్చర్యమైన మూమెంట్లో ఉన్నప్పుడు మనం స్టేర్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. షీ స్టేర్డ్ ఎట్ ద అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఇన్ డిస్బిలీఫ్స్. నెక్స్ట్ వన్, బై సీయింగ్ పిక్చర్ వీ కెన్ ఈజీలీ సే డూయింగ్ కిసెస్, రైట్? సో కిస్ మీన్స్ ముద్దు. సో సమ్ సెంటెన్సెస్ చూద్దాము. She gave her baby a gentle kiss on the forehead. She gave her baby
ఏ జెంటిల్ కిస్ ఆన్ ద ఫోర్ హెడ్, తన బిడ్డపై నెమ్మదిగా ముద్దు పెడుతోంది అనమాట. సో ఇట్స్ మామ్స్ లవ్. మీన్ ఎవరైనా తల్లి తన బేబీకి ముద్దు పెట్టేటప్పుడు, మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు షీ గేవ్ హర్ ఏ బేబీ ఏ జెంటిల్ కిస్ ఆన్ ద ఫోర్ హెడ్ అని చెప్తాం కదా, ముద్దు పెట్టింది ఫోర్ హెడ్ పైన అన్నట్టుగా. నెక్స్ట్ వన్, హీ కిస్డ్ హర్ హ్యాండ్ టు కంఫర్ట్ హర్. హీ కిస్డ్ హర్ హ్యాండ్ టు కంఫర్ట్ హర్. ఫర్ ఎగ్జాంపుల్, మన సిస్టర్ ఎవరైనా ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం, ఓదరుస్తూ ఉంటాం కదా. ఆ టైంలో మనము వాళ్ళ కంఫర్ట్ జోన్లోకి తీసుకురావడానికి, మనము ఉన్నట్టుగా తెలియజేయడానికి తను హ్యాండ్ పైన కిస్ చేస్తున్నారు. సో లైక్ ఆమెను ఓదార్చడానికి అతను ఆమె చేతికి ముద్దు పెట్టాడు అన్నట్టుగా. సో హీ కిస్డ్ హర్ హ్యాండ్ టు కంఫర్ట్ హర్. ఓకే, నెక్స్ట్ వన్, బై సీయింగ్ దిస్ వన్ వీ కెన్ ఈజీలీ సే లైక్ ఎవరైనా మనకి ఏదైనా చెప్పేటప్పుడు మనకు సరిగ్గా వినపడకపోతే, మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్లో వినపడలేదు నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేయండి అనడానికి ఏమంటాం, పడన్ మీ అంటాం. లేదంటే సారీ would you please repeat again, like that and all we'll ask, right? But here, and by seeing this picturization, we can say like some words, we are listening some guys words like they are far away from they are far away. So compared to our place, we are far away from that place. So at the time we can use our hands to, like we put our hands to some near to our ear and listen their words what they are speaking, or like we are extending our ears by with the help of hands, right? So for this and all we can say like cup ears means చెవుల చుట్టూ చేతులు పెట్టి ఉండడం, లైక్ వేరే ఏ వాయిస్ కూడా వినపడకుండా ఓన్లీ మనం ఎవరైతే మాటలు వినాలనుకుంటున్నామో వాళ్ళ మాటలే వినిపించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, చెవుల దగ్గర ఇలా చేయి పెట్టి అదే వినాలి అన్నట్టుగా చూస్తాం కదా, అలా అనమాట. ఓకే, సో లైక్ దీనికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ చూద్దామా. లైక్ ఫస్ట్ వన్ ఈస్ హీ కప్డ్ హిస్ ఇయర్స్ టు హియర్ ద డిస్టాంట్ సౌండ్. చెప్పాను కదా, అంటే మనకు లాంగ్ డిస్టెన్స్లో, ఫార్ అవే డిస్టెన్స్లో ఉన్న శబ్దాన్ని కూడా వినడానికి ఏం చేస్తాం, మనకి వినిపించినప్పుడు ఏం చేస్తామంటే కప్డ్ ఇయర్స్ అంటే చెవి దగ్గర చేయి పట్టుకొని మరీ వింటాం అనమాట. లైక్ హీ కప్డ్ హిస్ ఇయర్స్ టు హియర్ ద డిస్టెంట్ సౌండ్. ఓకే, నెక్స్ట్ వన్, she cupped her ears to catch the whispering voices. She cupped her ears to catch the whispering voices. Whispering అంటే ఏంటి, గుసగుసలాడుతున్నారు. లైక్ సో ఎవరైనా కానీ మనకు తెలియకుండా చెప్పాలి, వేరే వాళ్ళు చెప్తుంటారు అనమాట చెవిలో, చిన్నగా గుసగుసలాడుతున్నప్పుడు మనకి అది వినాలని ఆతృత ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తాం, మన ఇయర్స్ని పెద్దగా చేసుకోలేం కదా, బట్ ఏం చేస్తాం, ఆ గ్యాప్ వాళ్ళది వాయిస్ మాత్రం వినడానికి ఏం చేస్తాం, మనం చెవి దగ్గర చేతులు చుట్టూ పెట్టుకుని వాళ్ళు చెప్పే మాటలు మాత్రం వినడానికి ట్రై చేస్తాం కదా. సో షీ కప్డ్ హర్ ఇయర్స్, తన చెవుల చుట్టూ చేతుల్లో పెట్టుకొని మరి విస్పరింగ్ వాయిసెస్ వినడానికి ట్రై చేస్తుంది అనమాట. షీ కప్డ్ హర్ ఇయర్స్ టు క్యాచ్ ద విస్పరింగ్ వాయిసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, బై సీయింగ్ దిస్ పిక్చర్ వీ కెన్ ఈజీలీ సే ఈజ్ రబ్బింగ్ హిస్ హ్యాండ్స్ బై విత్ కోల్డ్ ఉండడం వల్ల ఏం చేస్తున్నాడు, హ్యాండ్స్ని రబ్ చేస్తున్నాడు వేడి కోసం. ఓకే, దీన్ని ఏమంటాం, రబ్ హ్యాండ్స్, మీన్ చేతులు రుద్దుతూ ఉండడం. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే, హీ రబ్డ్ హీస్ హ్యాండ్స్ టుగెదర్ టు కీప్ వార్మ్. వేడి కోసం తన చేతులు రుద్దుకుంటున్నాడు, రైట్? హీ రబ్డ్ హీస్ హ్యాండ్స్ టుగెదర్ టు కీప్ వార్మ్, వేడి పట్టు కోసం తన చేతులు రుద్దుకుంటూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ వన్, షీ రబ్డ్ హర్ హ్యాండ్స్ విత్ గ్లీ ఎట్ ద థాట్ ఆఫ్ ద సర్ప్రైజ్. షీ రబ్డ్ హర్ హ్యాండ్ విత్ గ్లీ ఎట్ ద థాట్ ఆఫ్ ద సర్ప్రైజ్. ఆశ్చర్యంగా ఆలోచనతో ఆమె ఆనందంతో చేతులు రుద్దుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఆశ్చర్యానికి గురినప్పుడు ఇది అసలు కరెక్టా కాదా అన్నట్టుగా మనం హ్యాండ్స్ రఫ్ చేస్తాం కదా. లైక్ షీ రబ్డ్ హర్ హ్యాండ్స్ విత్ గ్లీ, ద థాట్ ఆఫ్ ద సర్ప్రైజ్. లైక్ అంటే ఏంటి సడన్గా అన్నట్టుగా సర్ప్రైజ్కి లోన్ అయ్యి తన అలా చేస్తూ ఉంటాం. లైక్ షీ రబ్డ్ హర్ హ్యాండ్స్ విత్ గ్లీ. లైక్ మనం ఏదైనా కానీ అనుకోకుండా ఒక విషయం జరిగినప్పుడు, అసలు జరుగుతుందా అనుకున్నప్పుడు అనుకోకుండా జరిగితే ఏం చేస్తాం, మనం పించ్ చేసుకుంటాం కదా, లైక్ గిచ్చుకుంటాం కదా, లైక్ ఇన్ దట్ మేనర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో చెప్పినంత వరకు ప్రాక్టీస్ చేస్తుంటే విల్ బికమ్ ఏ బెటర్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, keep supporting my channel. Have a good day. Bye bye.